తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాలు తిప్పుకోకుండా వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మండలంలో భూ సమస్యలు ఎక్కువగా తమ దృష్టికి వస్తున్నాయని, తప్పుడు డాక్యుమెంట్స్ గుర్తించి ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వారి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుకోటి విశ్వనాథం, సొసైటీ అధ్యక్షుడు ఏలేశ్వరం రామచంద్రయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ రవీంద్రబాబు, సీడీపీఓ శంషాద్ బేగం, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు, వారంలో 2 నిర్వహిస్తూ ఉన్నాం. అటన్నింటిలో కూడా ప్రజల సమస్యలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అధికారులు కూడా గమనించాలి, ప్రజల్ని తిప్పుకోకూడదు, వాళ్ళ సమస్య వెంటనే పరిష్కరించాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు అందరం పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే డక్కిలి మండలంలో 2380 అర్జీలు రావడం జరిగింది ఇప్పటి వరకు. అయితే అందులో 2197 క్లియర్ అయిపోయినాయి, 188 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా పరిశీలించి వాటికి కూడా క్లియర్గా ఎందువల్ల చేయలేకపోతున్నామో కూడా ఇచ్చారు క్లియర్గా. అది అవసరమైతే మీకు కూడా ఇస్తారు, కారణాలు చెప్తారు. కాబట్టి ఏమైతే ప్రజలు ఇస్తున్నారో గతంలో మాదిరి కాకుండా, గత ప్రభుత్వంలో స్పందించలేదు కాబట్టి చాలా పేరుకుపోయినాయి. ఒకరి పొలం చేసుకుంటుంటే ఇంకొకరి మీద డాక్యుమెంట్ పుట్టించుకొని ఈ రకరకాలుగా చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు భూసేర్వేలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ రెక్టిఫై చేసి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకే పట్టాదారు పాస్బుక్ ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకటే ముఖ్యమంత్రి ఆలోచన, ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు కళ్ళుగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో చూశారు మీరు పరిపాలన, ఆ రోజు చేసిన అప్పులు ఈరోజు బ్యాంకుల్లో కట్టలేక మరి ఈరోజు మన ప్రభుత్వం వెనకబడింది. అయినా కూడా మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పట్టుకుని కేంద్రం ద్వారా నిధులు తెచ్చి ఎక్కడా కూడా అభివృద్ధిలో తక్కువ లేకుండా పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి మన రాష్ట్రం బాగుండాలన్నా మన యువత కూడా అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చదువుకొని ఒక ఉద్యోగస్తులు కావాలి. గతంలో బయట దేశాలకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబడలే. అన్ని కాలేజీలు అమరావతిలో ఉన్నాయి. విట్ కానీ అన్ని రకాల పెద్ద పెద్ద కాలేజీలు ఈరోజు మన అమరావతికి వచ్చాయి. మనం సింగపూర్ని మించే రాజధాని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి. రాబోయే రోజుల్లో సింగపూర్ని మించే రాజధానిగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసే విధంగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి అందరి సహాయ సహకారాలు కావాలి. మీరు కూడా చూస్తూ ఉన్నారు రోజు ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయో. ఈరోజు మేఘాలుగా మనం రాజధాని కూడా నిర్మించుకుంటా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ, తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని కూడా తెలియజేస్తాము. హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుగుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా. గ్రామ కొలువు కార్యక్రమాలకు భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మే 17వ తేదీ ఆదివారం నుండి 18వ తేదీ సోమవారం వరకు. మే 17వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం. తదుపరి గిన్నెభిక్షం, మైలు తీర్పు కార్యక్రమాలు నిర్వహించబడును. మధ్యాహ్నం నూతన గంగపెట్టి ఆవిష్కరణ, రాత్రి గంగపెట్టి గ్రామోత్సవం, అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరుగును. మే 18వ తేదీ సోమవారం ఉదయం పోతురాజు గ్రామోత్సవం, కంకణాలు కార్యక్రమం. సాయంత్రం బోనాలు, గ్రామ పొంగళ్లు,
రాత్రి ధ్వజారోహణం మరియు కుంభం కార్యక్రమాలతో గ్రామ కురుపు మహోత్సవాలు ముగియనున్నాయి. కావున భక్తి శ్రద్ధలతో జరుగు ఈ మహోత్సవాలకు భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. మీ చింతాలమ్మ సేవకులు శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుకుంట గ్రామం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా.